అందరికీ ప్రైజ్ లార్డ్. మీరందరు బాగున్నారని నమ్ముచున్నాను. ఈరోజు మరొక చిన్న మాటతో మిమ్మల్ని బలపరచాలని ఆశపడుతున్నాను. సంకల్ప బలం వర్సెస్ ఉపవాసం, విల్ పవర్ వర్సెస్ ఫాస్టింగ్. చాలామంది తమకున్న చెడు అలవాట్లే కానీ, వ్యసనాలే కానీ, ఒక పాపమే కానీ, వీక్నెసెసే కానీ, ఆ బలహీనతలన్నీ వారి యొక్క సొంత సంకల్ప బలము చేత మేము జయించగలము అని అనుకుంటారు. కానీ అలా అనుకున్న వారు కొద్ది రోజుల వరకు వారు జయించగలరేమో, కానీ వెరీ సూన్ ఓవర్ ద టైం ఏ పాపాన్నైతే, ఏ వ్యసనాన్నైతే, ఏ విషయాల్లో వాళ్ళు జయించగలిగాము మేము అని అనుకున్నవి మళ్ళీ వారి జీవితంలో చొరబడడం స్టార్ట్ అవుతుంది. ఏదైతే విడిచిపెట్టామో, ఇంకా ఇది వెళ్ళిపోయింది, ఇది అయిపోయింది, ఈ సీజన్ అయిపోయింది అని అనుకున్నప్పుడు ఇట్ స్టార్ట్స్ క్రీపింగ్ ఇన్ టు యువర్ లైఫ్ అగైన్. ఇప్పుడు మన సొంత సంకల్ప బలము, విల్ పవర్ విల్ నాట్ వర్క్ దేర్. ఎందుకంటే విల్ పవర్ ఇస్ ఓన్లీ టెంపరీ, అది తాత్కాలికం మాత్రమే. అదే ఉపవాసం వరకు వస్తే, ఉపవాసము దో మన శరీరము బలహీనంగా ఉన్నా కూడా ఆత్మ మాత్రం బలపడుతుంది. సో ఉపవాసం చేస్తున్నప్పుడు వీటిని ఆత్మశక్తితోటి మనం జయించగలుగుతాం. అదే విల్ పవర్ అయితే మైండ్లో మనం అనుకొని నేను జయించగలుగుతాను అని అనుకున్నప్పుడు వెరీ సూన్ యువర్ హార్ట్, యువర్ మైండ్ కెన్ లై టు యూ. వితౌట్ యూ నోయింగ్ యువర్ సెల్ఫ్ యూ విల్ ఫాల్ బ్యాక్ ఇన్ టు ద సేమ్ ఓల్డ్ సిన్ అగైన్. సో అదే ఉపవాసముతోటి మనము ఏ విషయంలో అయితే బలహీనంగా ఉన్నప్పుడు, ప్రార్థన చేస్తున్నప్పుడు జయించే శక్తి మనకి దేవుడిస్తాడు. ఆ జయించే శక్తి ఎలా ఉంటుందంటే, అదే విల్ పవర్ అయితే టెంపరీ, ఇట్ ఓన్లీ డీల్స్ విత్ ద టాప్ సర్ఫేస్, బట్ అదే ఉపవాసం ఇట్ డీల్స్ విత్ ద రూట్. సో టెంప్టేషన్స్ విల్ అరైజ్, శోధనలు వస్తాయి. అయినా కూడా ఎంతగా ఉపవాసం ఉండి చేస్తే అంతగా యూ విల్ రిసీవ్ మోర్ పవర్. సో నెవర్ థింక్ ఐ యామ్ స్ట్రాంగ్, ఐ డోంట్ ఫాల్ ఈజీలీ, నేను ఉట్టినే నేనేం పడిపోను, అందరిలాగా పడిపోను అని అనుకోవడానికి లేదు. అందుకే యేసు చెప్పిన మాట, మీరు శోధనలో పడకుండా ఉండున్నట్లు మెలకుగా ఉండి ప్రార్థన చేయుడి అని చెప్పారు యేసయ్య. ఎందుకు అని అంటే ఎవ్రీబడి, ఆల్ ఆర్ ప్రోన్ టు సిన్. అందరికీ శోధనలు వస్తాయి, అందరికీ అలవాట్లు అనేది ఏదో ఒక విధంగా ప్రారంభమవుతుంది. కానీ బట్ వెన్ వీ నో హౌ టు డీల్ విత్ ఇట్, అది ఉపవాసము ప్రార్థనతో జయించగలిగితే దట్ మీన్స్ వీఆర్ డీలింగ్ నాట్ జస్ట్ టెంపరర్లీ బట్ ఫర్ లాంగ్ టైమ్. దేవుడి మాటల్ని దీవించును గాక. ఆమేన్.